జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి. ఇది నా మొట్టమొదటి చేస్తున్న యూట్యూబ్ ఛానల్ అండి. అయితే ఈ యొక్క ఆలోచన నాకు సాక్షాత్ రాముల వారే నాకు ఆదేశించినట్టు అనుకుంటున్నాను. ఈ యొక్క ఛానల్ పెట్టి ఈ యూట్యూబ్ వీడియోలు చేయడం అనేది ఎందుకు అంటే, దేవుడి మహిమ అనేది ఏంటో, అంటే దేవుడేంటో, ఆ మహిమ ఏంటో ఏదో అడిగితే ఇచ్చేస్తారా అనే ఒక పొగరుతోటి ఇన్నాళ్ళు, అంటే కొంతకాలం క్రితం వరకు నేను జీవించడం అనేది జరిగింది. నేను ఒక సాధారణ డిగ్రీ చదువుకొని ఏదో ఐటీ జాబ్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ చేసుకుంటూ బతికిన వాడిని. జాబ్ చేసినాక దాని తదుపరి వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా వ్యసనాల పాలవడం జరిగింది. ఆ వ్యసనాలలో నేను వ్యసనాల మత్తులో పడి చాలా కోల్పోవడం జరిగింది. నాకు తెలియకుండా చేప కింద నీరులాగా వెళ్ళిపోతుంది అంటారు కదా, ఆ విధంగా కోల్పోవడం జరిగిందండి. మెల్లిమెల్లిగా నేను ఎవరైతే నా మిత్రులు అనుకున్నానో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అనుకున్న జాబ్ వెళ్ళిపోయింది. నన్ను ఎంతో ప్రేమించే మా అమ్మగారిని కోల్పోయాను. కానీ ఇవేవి నాకు పట్టలేదు. ఏది జరిగినా పొద్దున్న 10 గంటలకు షాప్ ఓపెన్ అవుతుందని నాకు ఒకటే తెలుసు. అక్కడికి వెళ్ళాలా, ఆ షాప్ వాడికి డబ్బులు కట్టడానికి నేను ఏది చేయడానికైనా సిద్ధం అనే ఒక్క ప్రవృత్తితో బతికిన వాడిని. ఎంత జరిగినా కానీ దేవుడు అంటే ఎందుకో, నేను ఒక హిందూ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ పూజ చేస్తుంటే వాళ్ళ వెనుక కూర్చొని పెరిగిన వాడిని నేను. సో దేవుడు గుడి కనిపిస్తే ఆ దేవుడా అని దండం పెట్టుకోవడం ఒకటే తెలుసు. ఒక 40 రోజుల క్రితం అనుకుంటాను, 40 రోజుల క్రితం బెంగళూరులో ఒక హాస్టల్లో ఉన్నాను. జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళాను. ఉన్న కాస్త డబ్బులు, అవి చాలా కొద్ది డబ్బులు ఉండే. ఏదో ఇంకా ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. ఓకే అంటే ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను ఇచ్చాను, సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన సంతోషంతో ఆ ఉన్న కాస్త డబ్బులు కూడా మద్యపానం చేసేసి అయిపోయిందిలే ఇంకేముంది. పొద్దున్న లేసేసరికి డబ్బులు అయిపోయినాయి. నేనేమో ఆ ఉద్యోగం తాలూకా డేట్ ఏమో లేట్ అవుతా పోతుంది. ఏం చేయాలి ఏంటిది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఇన్నారు హాస్టల్లో పంపించేస్తారు బయటికి. కొద్దిగా ఏమంటే ఈ యొక్క 8-10 ఏళ్ళ ఏదైతే నా కెరియర్ ఉండేనో, వ్యసనాలతో పాటు కొన్ని మంచి అలవాట్లు కూడా అయినాయి. అది కూడా రాముల దయనే. పుస్తకాలు చదవడం అనేది నాకు చాలా ఇష్టం. నాకు 3 బ్యాగులు వేసుకున్నానంటే అందులో ఒక బ్యాగ్ నిండా పుస్తకాలే ఉంటాయి. బట్టలతో పాటు ఎక్కడికి వెళ్ళినా నాకు అవి తీసుకెళ్ళడం ఇష్టం, అందరికీ చూపించడం ఇష్టం. నేను పలానా పుస్తకం చదువుతాను, ఈ పుస్తకం ఇట్లాంటిది అట్లాంటిది. అయితే దాంట్లో నేను ఒకసారి ఎప్పుడో ఈ సంవత్సరం మొదలుగా నేను ఇంకా వ్యసనాల జోలికి వెళ్ళను అని అందరికీ కన్విన్స్ చేసే ప్రయత్నంలో అమెజాన్ నుంచి రామకోటి బుక్లు ఆర్డర్ చేశాను. ఆ మహిమ చూడండి ఎట్లాగుంటుందో. బుక్కులు చదువుతుంటే అందరు నవ్వుతున్నారు, రెంట్ కట్టాలా ఇటు బుక్కులు చదువుకుంటూ కూర్చుంటున్నాడు. ఇంకేం చేయాలా, సరే బుక్కులన్నీ అమ్మేద్దాం ఇంకెళ్ళి అని అల్మార ఎతుకుతుంటే అందులో నుంచి రామకోటి బుక్ బయటపడింది. ఇంకా ఎట్లాగ మళ్ళీ ఆయన ఆదేశమో లేకపోతే ఆ సమయానికి అది చేయాల్సి ఆయన ఇంకా ప్రత్యక్షమో ఇచ్చినాడో తెలియదండి. చేసేది ఏం లేదు, బయటికి వెళ్ళి చేసేది ఏం లేదు. బయటికి వెళ్తే డబ్బులు అడుగుతున్నారు అందరూ. అప్పులు వాళ్ళైనా సరే, హాస్టల్ ఏమైనా సరే, డబ్బులు ఎప్పుడు కడతావు, ఎప్పుడు ఏంటిది, జాబ్కి వెళ్తలేవు, ఆఫీస్కి వెళ్తలేవు, ఏంటి నీ సంగతి. ఆ బుక్ ఓపెన్ చేశాను. ఆ బుక్ మీద రాసి ఉంది పలానా శ్లోకం చదవాలి, శ్రీరామ అని రాయాల. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఈ యొక్క ప్రక్రియలో జాబ్ వచ్చిన సంతోషంలో ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఆ డబ్బులు అయిపోయాక కూడా ఇంకా మద్యం సేవించడంతో ఆ ఫోన్ కూడా తీసేసుకున్నారు.
చేసేది ఏం లేదు. ఇంకా నా దగ్గర రామకోటి పుస్తకము, మాసిపోయిన బట్టలు, ఆ హాస్టల్ అంతే. కొద్ది రోజులు టైం. ఆ శ్లోకం చదివా, శ్రీరామ 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 అని రాయడం మొదలుపెట్టాను. చూపిస్తాను మీకు ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు ఆ బుక్ కూడా చూపిస్తాను. అయితే ఒక టైంలో నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూసినట్టు నాకు గుర్తు. రామకోటి ఎంత మహిమ గలదంటే, కోటి సార్లు రాయనవసరం లేదు. మీరు నిష్టగా 1,00,000 2,00,000 అంటే ఆయన వీడియోలో చెప్పిన పదజాలం ఏమంటే, ఒక 2-3 లక్షలు రాసేటప్పటికల్లా మీ జీవితం మార్చేస్తారు. రాయాలంటే అందరికీ టైం ఉండదు. నా దగ్గర ఇప్పుడు అది ఉన్నదే అదొకటి. టైం తప్ప ఇంకేం లేదు నా దగ్గర. పోనీ అన్నీ మానేసి ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంట్లో రానివ్వట్లేదు. హైదరాబాద్లో ఇల్లు, బస్ టికెట్ కూడా డబ్బులు లేవు. దేవుడి దయ వల్ల హాస్టల్లో ఆమె ఫుడ్ పెడుతుంది, తింటున్నా. ఇంకా రాయడం మొదలుపెట్టాను. శ్రీరామ 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 శ్రీరామ. అదేంటో తెలియదండి. రామకోట రాస్తా పోతున్నా, అందరు నవ్వుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ. ఏంటి అంటే రామకోట రాసేస్తే డబ్బులు వచ్చేస్తాయి అని. ఏమి వచ్చేది లేను కదా, సరే రామకోటని రాసుకుంటాను. ఏం చేసిన లక్షల పాపాల్లో కొద్దిగా తగ్గుతుందని అలాని కన్విన్స్ చేసుకుంటా. హాస్టల్ బెడ్ కదండి, నేను ఉండేది 3 షేరింగ్ రూమ్. నాకేం లక్షల్లో జీతాలు ఉన్నా కానీ నా వ్యసనాలే నాకు ముఖ్యం, నా లగ్జరీ నాకు ముఖ్యం లేదు. తాగేసాక వెళ్ళి బస్ స్టాప్లో పడుకుంటూ పోతుండే నేను. కొద్ది రోజుల వరకు అలాగే ఉండేను. రాయడం మొదలుపెట్టాను, శ్రీరామ 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 శ్రీరామ. అంటే అంటారు కదా, ఆకలితో అడిగితే ప్రత్యక్షం అయిపోతుంది అని చెప్పి. నాకు డబ్బులు పడలేదు, ఏం పడలేదండి. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ అప్పులు ఉన్న వాళ్ళందరూ, లేకపోతే ఎవరికైనా ఫైనాన్షియల్ అవసరం ఉన్న వాళ్ళందరూ గవగవ తీసి రామకోట రాసేస్తే డబ్బులు పడవండి, మీకు ఒక దారి వస్తుంది. అదే నా ఈ వీడియో చేయడానికి ఒక ప్రయత్నం ఏమంటే, ఆయన మహిమ ఎట్లా ఉండదో నాకు ఎట్లా ఆ మహిమని నేను అనుభవించాను, అది ఇంటర్నెట్లో పెడదామని చెప్పి ఇది ఒక ప్రయత్నం అంతే. రాశాను. ఏది రోజులు వెళ్ళిపోతున్నాయి. నేను ఇంకా పొద్దున్న లెగుస్తున్నాను, స్నానం చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, వస్తున్నాను. దేవుడా అని డబ్బులు తెలిసిన ఒకరిద్దరు మిత్రులకు ఫోన్లు చేస్తున్నాను. వాళ్ళేమో ఇవ్వట్లేదు డబ్బులు. శ్రీరామ అదే పని. మూడు పుట్టలు లెగాల, గుడికి వెళ్ళాలి, రావాలి, రామకోట రాసుకోవాలి, మళ్ళీ భోజనం చేయాలి, మళ్ళీ రామకోట రాయాలి, పడుకోవాలి, మళ్ళీ లెగాలి, మళ్ళీ రామకోట రాస్తాం. అయితే ఇంకా టైము ఇది వచ్చేసిందండి. ఇంకా నాకు ఎటు పక్క చూసినా అన్నీ ఇంక ఏం చేయాలా రామకోట రాస్తున్నా, ఏమీ సొల్యూషన్ కనిపిస్తలేదు. నాకు ఇంతనే ప్రాప్తం ఏమోలే అని చెప్పి పురుగుల మందు ఒకటి కొనుక్కున్నాను. చెప్పాను కదా, మద్యపానం అలవాటు అని. ఇంకా ఎలాగో చచ్చిపోతున్నాను. లాస్ట్ ఇంక ఇది ఒక్కటి దాకా చచ్చిపోదాను సేవించడం జరిగింది. అదేంటో అండి, పురుగుల మంది తాగితే చచ్చిపోతారని తెలుసు కానీ అందరూ. ఒక చిన్న ప్రక్రియ జరిగింది, కొద్దిగా వాంతులేని. ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉంటుందో తిన్నగా మా ఇంటికి ఫోన్ చేసి, మీ అబ్బాయి ఇట్లా చేశాడు. అప్పుడు దాకా ఇంట్లో రాని వాళ్ళు అంటే కనిపిస్తే ఈ బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కూడా నా బట్టలన్నీ బయటపడేయడం జరిగింది ఇంట్లో నుంచి. ఇంట్లో వాళ్ళకి కనికరించి, సరే అండి పంపించండి ఇక్కడికి. అప్పుడు దాకా నేను కనిపిస్తే డబ్బులు అడిగిన ఆమె నాకు బస్ టికెట్ తీసి హైదరాబాద్ బస్ ఎక్కించి, హైదరాబాద్లో దిగాక ఇంటికి వచ్చాను. నాకు అనిపించింది ఇది మహిమనే. కాకపోతే అన్నీ మనకి ప్లీజింగ్గా జరగవు కదా. మనం చేసిన పాపాలు కొన్ని ఒక్కొక్కసారి ఆ రూపంలో కొడతాయి. మనం అప్పుడు పొగరికి వెళ్ళొద్దు, నాకు మర్యాదగా పంపించలేదు, నాకు ఫ్లైట్ వేసి పంపించలేదు, నన్ను కారు ఎక్కించి పంపించలేదు. ఇంటికి రావడానికి ఇంకొక మాధ్యమం కావాలి. ఆ బస్సు ఎక్కి వచ్చాను. ఇంటికి వచ్చేసాను కదా అని చెప్పి ఆపలేదండి. ఇంకా నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఇంట్లో వాళ్ళని, ఇప్పుడు నేను అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను, అది సెలెక్ట్ అయ్యాను, మళ్ళీ జాయినింగ్ అవ్వాలి, ఏంటి అవ్వాలని ఫోన్ అడిగితే
నీకు ఇంట్లో జాగా ఇచ్చామంతే, నీ దారి నువ్వు వెతుక్కో అన్నాడు. మళ్ళీ అదే పరిస్థితి. కాకపోతే ఇంట్లో ఏమంటే ఈసారి రెంట్ కట్టే అవసరం లేదు, ఫుడ్ పెడుతున్నారు ఇంట్లో. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాసుకుంటూ పోయాను. ఒక 50,000 అవ్వలేదండి. అంటే ఇంచుమించు ఒక 40,000 పూర్తి చేశాను. ఆ సంఖ్యాపరంగా 40,000 శ్రీరామ శ్రీరామ అని రాసుకున్నాను. నాకు అంటే మద్యం సేవిస్తే ఇవన్నీ చేస్తే ఏదైతే ఎట్లయితే సంతోషం మనకు వస్తుందో, ఇప్పుడు మద్యం అనే కాదు, ఏమికన్నా ఒక ఫుల్ ప్లేట్ మీల్ తింటే ఎట్లాంటి సంతోషం వస్తుందో, నేను ఒక పేజీ నిండా రామకోట రాశానంటే అది చూసుకొని సంబరపడిపోయాను. రామకోట రాశాను మొత్తానికి ఒక దారి అయితే దొరికిందండి. ఫోన్ కొనుక్కున్నాను. ఎక్కడి నుంచి పడ్డాయి అంటే డైరెక్ట్ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అట్లాగని రామకోట రాసుకుంటూ రూమ్లో కూర్చుంటే నాకు ఫోన్ ఇంటి ముందు రాలేదు. రామకోట రాసుకుంటూ, అరే బాబు నాకు ఫోన్ కావాలి, నా ప్రయత్నం నేను చేసుకుంటూ ఉన్నాను. అది ఇక మళ్ళీ మా అమ్మగారు రూపంలోనో ఎట్లయిందో ఒకళ్ళ ద్వారా డబ్బులు అరేంజ్ అయ్యి ఫోన్ కొనుక్కున్నాను. కొన్న ఒక 2 రోజులకి ఎవరైతే అప్పుడు జాబ్కి సెలెక్ట్ అయ్యానో, నేను అనుకున్న పోయింది ఇంకా జాబు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాం, సెలెక్ట్ అయ్యామని చెప్తాం, నెక్స్ట్ డే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో క్యాండిడేట్ని ఎత్తుకుంటారు, అంతే కదా. వాళ్ళ దగ్గర నుంచి ఒక థ్రెడ్ ఆఫ్ ఈమెయిల్స్ వెయిటింగ్, వీఆర్ ట్రయింగ్ టు రీచ్ యూ, ఎక్కడ ఉన్నావు ఏంటి. అమ్మ బాబోయ్ అనుకున్నాను నేను. గబగబా వాళ్ళకి రెస్పాండ్ అయితే ఆ మేనేజర్ ఫోన్ చేశారు. ఏమైంది, ఆయనకి వేరే విధంగా చెప్పాల్సి వచ్చింది, సరే నాట్ రీచబుల్ ఉన్నాను, దానికి వేరే కారణం ఉన్నారు. సరే వచ్చి జాయిన్ అయిపోయి ఇంకేమున్నాను. దేవుడి దయ వల్ల ఇదండి నాకు జరిగిన మహిమ. అంటే ఇప్పుడు ఇంకా జాయినింగ్ అవ్వలేదు, అక్టోబర్ నెలలో జాయినింగ్ ఉన్నది. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నాను. అదండి దేవుడి మహిమ. చాలామందికి అంటే ఇప్పుడు ఈవెన్ నాకు కూడా నా పాత సెల్ఫ్లో చూసుకుంటే అదొక టైప్ ఆఫ్ కోఇన్సిడెన్సే అయి ఉంటుంది. అవును, వాళ్ళకి డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఇంటికి పంపించేశాను కాబట్టి మా ఫ్రెండ్ కలిస్తే డబ్బులు నన్ను అడిగితే ఆయన మహిమ కాకుండా ఇంక ఇది ఏది కాదండి. ఆయన దైవేచ్ఛ అంటారు కదా. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియో ఎండింగ్లో రామకోట ఏదైతే రాశానో అది చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగో ఇది. ఇట్లాంటి 3 పుస్తకాలు ఉన్నాయి. ఈ బుక్ మొత్తం పూర్తి చేస్తే 1,00,000 అన్నట్టు. నేను సగం వరకు పూర్తి చేయగలిగాను, సగం కంటే కొద్దిగా ఎక్కువ. ఫోకస్ అవుతున్నా. శ్రీరామ 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 శ్రీరామ. ఇదండి, ఇది నేను చేసిన ఒక పని, దానివల్ల నాకు దేవుడు అనుగ్రహించిన మహిమ. దీన్ని నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియో యొక్క ప్రయత్నం ఏంటంటే, ఇంకా నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కానీ నేనేం నమ్ముతున్నానంటే, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇంకెవరికో ఉండవచ్చు. ఇట్లాంటి మరీ వ్యసనాల పాలైపోవడమే అవసరం లేదండి. ఎవరన్నా ఏదన్నా కష్టాలు ఉండొచ్చు. కాకపోతే మన హ్యూమన్ ఈగో ఎట్లాంటిదంటే, అదేదో బుక్ చదివితే వచ్చేస్తాయా, మనకేమంటే ఎంతసేపు అకౌంట్లో డబ్బులు కనిపిస్తేనే పని అయినట్టు అనుకుంటాం. అకౌంట్లో డబ్బులే అవసరం లేదండి. దీంట్లో కాన్ఫిడెన్స్, దేవుడి మీద నమ్మకం, ఆయన ఇచ్చిన దేహం, ఇవే మనకు ఆస్తులండి. ఇన్వెంటరీ అంటారు కదా, ఈ ఇన్వెంటరీని కరెక్ట్గా వాడితే ఏదైతే ఒక మ్యాజిక్ అంటారు కదండి, ఆయన యొక్క బ్లెస్సింగ్ మ్యాజిక్ ఏదో జరిగితే మనం అందరం ఆయనకు ధన్య వస్తున్నామండి. జై శ్రీరామ్. నేను ఇదే ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా లైఫ్ ఇంతకుముందు ఎట్లుండే, ఇది అయినాక ఎట్లుంది, ఇదంతా జస్ట్ ఒక షార్ట్ గ్లింప్స్. ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే ఇది రామకోటి రాశాక మళ్ళీ గుడిలోకి కూడా వెళ్ళడం జరిగింది. నేను శివాలయం కానీ మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళన్నీ తిరిగేవాడిని. అందరూ ఈవెన్ ఇంక్లూడింగ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అనేవాళ్ళు, చేసేవన్నీ చేసి
అది ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, డీజే టిల్లు సినిమాలో, చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవన్నీ గబ్బు గుడిసెలు అంటారు కదా. ఆ డైలాగ్ ఇచ్చి నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అయితే ఈ వీడియో ఇంకొక ఇదేంటంటే, నేను ఇంట్లో కూర్చొని రామకోటి రాస్తుంటే ఈ సోకాల్డ్ చుట్టాలు, దేవుడు వాళ్ళని మన్నించాలి, అది నింద అనాలో అంటే పచ్చి బూతులన్నా దానికంటే ఇంకా మంచిగా వినిపిస్తాయేమో నాకు. వాళ్ళు ఏమన్నారంటే, రామకోటి రాస్తున్నాడు రాడు ఇంట్లో కూర్చొని అంటే అడిగారు, ఎతుక్కుంటున్నాడా, జాబ్ దొరికిందా, లేకపోతే ఇంటనే 30 ఏళ్ళు వచ్చినాయి ఇంకా ఇంట్లోనే పడి ఉంటాడా. పెళ్ళి కాలేదండి నాకు, ఇంకా పెళ్ళి కాలేదు. కాటికి కాలు జాపినోడు రాస్తాడు రామకోటి, చేయాల్సిన పనులు ఏం లేవు, పని లేని వాళ్ళు రాసుకుంటారు అది రామకోటి. చెప్పాడికి ఇంట్లో కూర్చొని దేవుడిని మస్కా కొట్టడం కాదు, బయటికి వెళ్ళి పని చేయమని చెప్పండి అని అన్నారండి. అట్లాంటి వాళ్ళకి కూడా ఇది నాకు వీడియోలో ఒకటే రిక్వెస్ట్ అండి, ఏ పని చేయకుండా అన్ని ద్వారాలు మూసుకపోతే దైవ ద్వారం తెరుచుకుంటుంది అంటారు కదండి. ఎవరన్నా దేవుడి కాలు పట్టుకుంటే పట్టుకొనివ్వండి ప్లీజ్, దయచేసి వాళ్ళని ఎగతాళి చేయకండి. మీరు మీ పనులలో ఏదో చేసుకుంటున్నారు, మీరు సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్డ్గా ఎంత ఉన్నారో, జై శ్రీరామ్. కానీ వాళ్ళని మటుకు దేవుడి కాలు పట్టుకొని ఆయన ఏదో అడుక్కుంటున్నాడు అంటే ప్లీజ్ వెళ్ళనివ్వండి ఆయన మార్గం. అది దేవుడే బట్టి లేపుతాడు అలా. ఈ వీడియో యొక్క రెస్పాన్స్ చూసి నేను ఫర్దర్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నానండి. సో దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చాలి అని కాదండి, నేను కూడా అంటే మీకు నచ్చాలి అని అంటలేను, లేకపోతే లైక్ కొట్టండి కామెంట్ కొట్టండి అని అంటలేను. కానీ మీరు చూసినట్టు నాకు ఒక చిన్న అక్నాలెడ్జ్మెంట్ ఈ ఇంటర్నెట్ మాధ్యమంలో యూట్యూబ్ ద్వారా నాకు అది ఉన్నదే ఆ లైకో ఏదో కామెంటో, నేను మంచి పని చేస్తే మంచి పని చేశానని చెప్పండి, లేకపోతే తప్పురా నువ్వు చేస్తుంది, నువ్వు చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు సినిమా డైలాగులు ఎందుకు వాడావు దేవుడి వీడియో కాదండి బాబు, దేవుడు యొక్క మహిమ నాకు ఎట్లా అనుగ్రహింపబడ్డదో అది మీకు తెలియజేద్దామని ఒక చిన్న ప్రయత్నం. అందరూ బాగుండాలని ఆశించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.